గుంతకల్లో ఐ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. ఐ న్యూస్ యాజమాన్యం, సిబ్బందికి, ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఐ న్యూస్ సమస్యలను నిక్కచ్చిగా వెలుగులోకి తీసుకొస్తూ ప్రజల విశ్వాసం సంపాదించిందని ప్రశంసించారు. ప్రజల గొంతుకగా నిజానికి అద్దం పట్టేలా ఐ న్యూస్ మరో ఏడాది ప్రజాసేవకు నాంది పలికిందని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఐ ఛానల్ వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నిష్పక్షపాతంగా ప్రజలందరి తరపున న్యాయం చేసే ఐ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఐ న్యూస్ ఛానల్ ఎలాంటి పక్షపాతం లేకున్నట్ల కులానికి మతాలకి అతీతంగా ఈ క్యాలెండర్ని ఆవిష్కరించడం, అలాగే ప్రతి ఒక్క న్యూస్ని స్వచ్ఛందంగా తర్వాత నిజాయితీ ఏదైతే ఉందో ఆ న్యూస్ని ఈ ఛానల్లో చూపించడం జరుగుతుంది. అందుకోసమే మనం కూడా ఈ క్యాలెండర్లో యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య ఐ న్యూస్ ఛానల్ చాలా మంది చూస్తున్నారు. ఐ న్యూస్లో సత్యం ఏమైతే ఉందో, నిజాయితీ ఏదైతే ఉందో అదే వస్తూ ఉందని ప్రజల అభిప్రాయం. దానికి మేము ఎంతో సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే ఈ క్యాలెండర్ మన గుమ్మనూరు జయరాం అన్న గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా శుభదాయకమని నేను మనసారా అనుకుంటూ గుంటకల్ పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలకి, అదేవిధంగా నా గుంటకల్ నియోజకవర్గం ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, అన్ని కులాలు అన్ని మతస్థుల వారు అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపు. ఈరోజు ఐ న్యూస్ అనే ఛానల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఏ పార్టీకి కాకుండా ఏదైతే నిశ్చితంగా అది ప్రజలకి మేలు చేసే విధంగా పనిచేసే ఛానల్ ఏదైనా ఉందంటే ఐ న్యూస్ ఛానల్ అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను. ఈరోజు ఐ న్యూస్ ఛానల్ క్యాలెండర్ రిలీజ్ చేశాను. చాలా బాగుంది, రంగురంగులుగా చాలా బాగున్నది. చూడడానికి కానీ ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంది. అలాగే ఛానల్ కూడా చాలా బాగా పనిచేస్తున్నది. ఇక్కడ ఛానల్లో ఒక వర్గానికి లేకుండా అన్ని వర్గాలు వాళ్ళకి సమన్వయం చేసే విధంగా ఏమన్నా కానీ నిక్కచ్చిగా న్యూస్ ఇస్తున్నారు. ఎవరు మనసు నొచ్చుకున్నా నొచ్చుకోపోయినా ప్రజలకి న్యాయం చేకూరేలా వాళ్ళు న్యూస్ ఛానల్లో ప్రజెంటేషన్ చేస్తున్నారు. దానికి చాలా సంతోషిస్తున్నాము. మా తరఫున నేను టీడీపీ నాయకుడుగా ఒక మాట చెప్తున్నాను. ఐ న్యూస్ ఛానల్లో ఇంకా ముందుకు పోవాలని, దూసుకెళ్లాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వాళ్ళకి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఛానల్ వాళ్ళు ఐ న్యూస్ ఛానల్ అనేది దమ్మున్న నిక్కార్సుగా పనిచేసే ఛానల్ వాళ్ళకి మరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.